అరటికాయ బజ్జీ తయారీ విధానం అంటే శనగపిండి. కొంతమంది బేసన్ అంటారు, కొంతమంది శనగపిండి అంటారు, బజ్జీ పిండి అంటారు. ఈ విధంగా జల్లించుకోవాలండి. ఈ జల్లించి పెట్టుకున్న శనగపిండిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, బేకింగ్ సోడా, వాటర్ సరిపడా అన్నీ ఈ విధంగా కలుపుకోవాలండి. శనగపిండి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా అన్ని ఈ విధంగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బజ్జీలకు మనకు అరటికాయ మునిగేలాగా ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి. నేను వేరే గిన్నెలకు తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది గిన్నె మనం వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని వేరే గిన్నెలకు తీసుకుంటాం. అరటికాయ ముక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ విధంగా మనం కట్ చేసి ఉంచుకోవాలండి. అలా వేరేకండి అరటికాయ ముక్క ఈ విధంగా మనం శనగపిండి కలిపి గోల్డ్ కలర్లో వస్తుంది అట్లా వేయించుకొని ఇవన్నీ తీసుకోండి. మిరపకాయ బజ్జీలాగానే అరటికాయ బజ్జీ. మనకు అరటికాయ ముక్కలు వేసేసుకుని కూరపేట అరటికాయ ఉందని సాయంత్రం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఎట్లా తీస్తారు కాబట్టి పప్పు వేసుకొని పప్పులు ఎట్లా నంచుకుంటాం. సాయంత్రం స్నాక్ లాగా ఉంటుంది. పప్పు చారు చేసుకున్నప్పుడు దాని కాంబినేషన్ బాగుంటుంది. ఎంతో టైం పెట్టాలి. స్టవ్ ఎక్కువలో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. అప్పుడే దాని లోపల ఉన్న అరటికాయ అంతా ఉడకాలి కదండి, అందుకని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎక్కువలో పెడితే నల్లగా అయిపోతుంది, లోపల ఉడకదు. అందుకని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. అరటికాయ బజ్జీ రెడీ. అరటికాయ బజ్జీ రెడీ అండి. ఇదిగోండి లోపల అరటికాయ ఉడికిందా లేదా అని లో ఫ్లేమ్లో చేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. అరటికాయ వైపు రెడీ అండి. ఇంకా ఇవన్నీ కోసి తీసుకున్నాను కదండి, ఇవన్నీ ఏం చేస్తాను చూడండి. అంటే ఇదే ఆయిల్లో ఇవన్నీ ఇలా వేయించి పెట్టుకొని
విధంగా అన్నీ వేడి చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకో. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేస్తాం.